సమూయేలు మొదటి గ్రంథము 25వ వచనంలో 2వ అధ్యాయం 25వ వచనంలో, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను కానీ, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయను అనెను. అయితే యెహోవా వారిని సంపదలిసి ఉండెను కనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయేది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మాతో మాట్లాడండి నాయన. మా హృదయం మీకు దూరంగా ఉంటే దానివల్ల మాకు ప్రయోజనం లేదన్న సంగతిని గుర్తిస్తూ, నీకు సమీపంగా ఉండటం ద్వారా మాకున్న ఆశీర్వాదాన్ని గుర్తించి ఈ వాక్యపు వెలుగు మమ్మల్ని మేము సరిచేసుకుంటూ నేర్చుకుంటూ మీకు సమీపస్తులుగా మీ చేత దీవించబడి విడుదల ఉండడానికి కృపణమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ ఏలీ భక్తుడు తన 2 కుమారులతో చెప్తున్న మాటలు. యాజకుడిగా ఉన్నాడు ఆయన 2 కుమారులు అయినటువంటి హోఫ్ని, ఫీనేహాస్లు ఆయనకి సహకారులుగా ఉన్నారు యాజక పనిలో. వాళ్ళు ఎలా ఉన్నారంటే దుర్మార్గులైపోయి దేవుని ఎరుగని వారై ఉన్నారంట. చేసేదేమో దేవుని పని, దేవుని ఎరుగని వారై ఉన్నారంట. మనం 2వ అధ్యాయంలో అదే చూస్తూ ఉంటాం. ఈయనతో కంప్లైంట్స్ వచ్చినాయి. అయ్యా, నీ కుమారులు దుర్మార్గులైపోయారు, బలి అర్పించవలసిన విధానంలో వారు అర్పించట్లేదు, వాళ్ళు చేయవలసిన రీతిగా యాచక ధర్మం చేయట్లేదు, యాచకత్వం జరిగించట్లేదు, తిండిపోతులైపోయారు. అది ఒక గంగాళంలాగా ఒక పెద్ద పాత్ర ఉంటుందంట. వధించిన బలి పశువు యొక్క చర్మం అంతా తీసిన మాంసం దాంట్లో ఉడుకుతున్నప్పుడు ఒక కుక్కె, ముళ్ళ కుక్కె లాంటిది ఒక దానిని దింపి దానికి ఎంత గుచ్చుకుంటుందో అది బయటకు వచ్చింది. అది మాత్రమే యాజకుడు తినాలని నియమాన్ని దేవుడు పెడితే, అలా ఉడకనది ఏదైనా తీసుకొని వండుకోవద్దని, ఆ పచ్చి కూరను వండుకొని తినొద్దు అని ఆ దినం దేవుడు ఎందుకు ఆ నియమాన్ని అక్కడ ఇస్తే, వీళ్ళంటారంట మేము అట్లా కాదు, ఇదిగో మాకు ఈ పశువు బలి వధించిన మేకనో గొర్రెనో ఇంకా మరేది పశువు దాని యొక్క ఈ పార్ట్ పచ్చిది కావాలి, మేము ఫ్రై చేసుకుంటాము, వండుకుంటాము అని. అయ్యా కాదయ్యా, ధర్మశాస్త్రం ప్రకారం తప్పు కదంటే ఒప్పుకోలేదు. తిండిపోతులయ్యి దేవుని క్రమాన్ని చెడగొట్టారండి. తిండిపోతులయ్యి దేవుని క్రమాన్ని చెడగొట్టారు. అక్కడితో కాకుండా దేవుని మందిరానికి ఆరాధించుటకు, బలులర్పించడానికి వచ్చిన స్త్రీలతో పాపం చేయడం మొదలెట్టారు. చాలా ధైర్యం వచ్చేసింది పాపం చేయడం. ప్రియులారా, పాపం చేసే వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుందండి. వ్యభిచారం ఉన్నంత ధైర్యం నీకు కలదు అంటాడు ఒక చోట. వ్యభిచారం చేసే వాళ్ళకి ధైర్యం ఎక్కువ అంట. ఎవరిని పట్టించుకోరంట, ఎవరిని లెక్క చేయరంట. ఆ పాపం యొక్క తీవ్రత వాళ్ళని గుడ్డితనానికి తీసుకుపోద్దంట, ముండికి తిరుగుతారంట. ఈ ధనాపేక్ష అనేది, ఈ తిండిపోతుతనం అన్నది, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే పూర్తిగా మొండివారం చేసి, గుడ్డివారం చేసి, ఒక రకం జవడమైపోయినా పర్లేదు, నన్ను ఎవడం చేస్తాడు అనే కఠినమైన మనసుకు అప్పగించేస్తుంది. వాత వేయబడిన మనసు వచ్చేస్తుందంట. కాబట్టి లోబడి ఉంటుంది. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో తండ్రి వారిని పిలిచి, కుమారులారా, 24వ వచనంలో, నా కుమారులారా, తప్పునైనా వృద్ధుడైనటువంటి తండ్రి తన కుమారులు, యవ్వన కుమారులు వివాహాలు అయ్యి వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, చిన్న చిన్న పిల్లలు కలిగిన కుటుంబం. ఒక ఆమె అయితే ప్రెగ్నెంట్గా ఉంది. చిన్న వయసు, 30 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి ఈ యవ్వన బిడ్డలతో, నా కుమారులారా, నాకు ఇది వినబడ్డది,
23లో అంటాడు, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడ్డాయి. ఇలాంటి కార్యాలు మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులను ఇలా చేయొద్దు, నాకు వినబడింది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేస్తున్నారు, తప్పు చేయడానికి నడిపిస్తున్నారు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేస్తున్నారు, తప్పు చేయడానికి వారు నడిపిస్తున్నారు. ఇట్స్ నాట్ ఏ గుడ్ చెప్తూ ఇప్పుడు చెప్తుంటాడు ఈ మాట. ఏమిటంటే, నరునికి నరుడు తప్పు చేసిన ఎడలా విమర్శ దేవుడు విమర్శ చేయను కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడలా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. నరుడు ఇది ఒకసారి మీకు చెప్పాను, మళ్ళా దీనిని ఇంకా ఉన్నతమైన విషయం చెప్పడానికి మీ ముందుకు వస్తాను. ఇప్పుడు ఎవరైనా ఒక ఇద్దరు పంచాయతీ పెట్టుకుంటే లొల్లు అయితే మూడో వ్యక్తి ఎవరైనా వచ్చి మధ్యవర్తి చేయొచ్చు, దేవుడే లేదు సమాధానపరచవచ్చు. అదే దేవునికి నీకు పంచాయతీ అయితే ఎవడున్నాడో మధ్యవర్తి? దీన్ని ఎవరు దేవునితో గొడవ పెట్టుకొని మనం ఏమన్నా చేయగలమా అని చెప్తూ అలా చేయదునైనా. అయితే ఇక్కడ భయంకరమైన మాట ఉంటుంది. అయితే యెహోవా వారిని సంపదలసి ఉండేది కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయేది. మాట ఒక వ్యక్తి దేవుని కట్టడలకు, ఆజ్ఞలకు, లోకం యొక్క నియమాలకు, ఒక పాపం అనే విషయంలో అతడు అది తెలిసి కూడా వెళ్ళిపోతున్నాడంటే అతడు మరణం కొరకు పరిగెడుతున్నాడు అన్న సంగతి ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తుంది. నువ్వు ఎన్ని మార్లు గద్దించిన నువ్వు లోబడిన వాడు మరెన్నడూ లేవకుండా హఠాత్తుగా పడిపోతాడండి, కూలిపోతాడు, మరణిస్తాడండి. కనుక దేవునికి మనిషికి వివాదం అంటే దేవుడు లేదా ఇంకో మనుషులు పరిష్కరిస్తారు. కానీ దేవుని విషయాలలో ఒకవేళ మనం దోషులమైతే దీన్ని ఎవడు కాపాడలేడు. ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక మనిషికి మరొక మనిషికి ఉన్న వివాదాలు ఎలా ఉంటాయి, లేదంటే ఒక మనిషి మరొక మనిషిని ఏ విధంగా ఇబ్బంది పెట్టవచ్చు, కొన్ని విషయాలు చూసుకుందాం. మనిషికి దేవునికి లొల్లు అయితే ఎలా ఉంటుందో, ఏ విషయాల్లో మనిషి దేవునికి వ్యతిరేకంగా ఉంటాడో కూడా మనం చూసుకుందాం. ఇవి లైన్గా నేను చెప్పుకుంటూ పోతున్నప్పుడు మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి మీలో ఉంటే కనుక ఇట్లాంటివి ఏమన్నా దేవుని దగ్గర సమాధానం పడండి. హల్లెలూయా. ఒకటి, ఒక మనిషి మరొక మనిషికి చేసే అపరాధాలు చాలా రకాలు ఉన్నాయి. నేను చాలా పెద్ద లిస్ట్ రాసుకొచ్చాను. నెమ్మదిగా నా చదువుతూ ఉండగా మీరు ఎవరికైనా ఇట్లాంటి పని చేశారేమో సరి చేసుకోండి. అంటాడు, మీరు తీర్పులోకి వెళ్ళకముందే త్రోవలో ఉండగానే సమాధాన పడుకోండి. ఉదయం కోపం వచ్చి సాయంత్రం వరకున్న సూర్యుడు అస్తమించేటప్పటికి మీరు సమాధానం పడిపోవాలి. చాలా కష్టం అండి ఇది. పరలోక రాజ్యం అంటే ఏమో ఈజీ మ్యాటర్ అనుకున్నారా? అది చిన్నదా? అంటాడు ఒక ఆయన, నరకము యొక్క ఉగ్రత కానీ పరలోకము యొక్క మహామహిమ కానీ ఇక్కడుండి లెక్కగడడం సాధ్యం కాదంట. నరకము ఎంత వేడి ఉంటుందో, ఇదిగో మనకి 43, 44, 45 డిగ్రీలు ఎండాకాలం వస్తే ఆహాహా ఏమి ఎండా చచ్చిపోతాం అంటాం కదా. మరి సూర్యుడి దగ్గర ఎంత వేడి ఉంటుందో తెలుసా? సూర్యుడికి మనకి ఎన్నో వందల కిలోమీటర్ల దూరం ఉండగానే 43, 44 డిగ్రీలు, 45, 50 డిగ్రీల దగ్గరికి వస్తే కాడవుతుంది ప్రాణం. కొందరు చచ్చిపోతున్నారు వడగాలు తగిలి, వడదెబ్బ కొట్టి. మరి అక్కడి నుండి అంత దూరంలో వచ్చి సూర్యుడి దగ్గర ఎంత ఉంటుందంటే కరోనా అంటారు దాన్ని. కరోనా వ్యాధి కాదు, కోర్ అంటారు. ఆ కోర్ దగ్గర, సూర్యుడి కోర్ దగ్గరికి వెళ్తే ఇలా ఈ భూమే మస్ అయిపోతుందంట, అంత వేడి. ఒక నరకాన్ని దాంతో పోల్తామంటే ఒక ఆయన అంటాడు, నో, సూర్యుడితో పోల్చడానికి కూడా సాలదు నరకం. అది చాలా భయంకరమైన నరకం, అది విచిత్రమైన వేడి. అది ఎలా అంటే ఆ లోపల ఉన్న ఈ మనుషుడు ఆత్మ సావదంట, కాలుతూనే ఉంటుందంట. ఎంత విచిత్రం చూడండి. హల్లెలూయా.
ఒరే కాలిపోతే ఒకసారి పోతే ఇంక పోయినరా నాయనంటే యుగయుగాలు దాంట్లో బతికి ఉంటాడంట, కానీ కాలుతూనే ఉంటాడంట. తట్టుకోలేక, యాతన తట్టుకోలేక ఏడుస్తూ ఉంటారంట, అరుస్తూ ఉంటారంట, కేకలు వేస్తూ ఉంటారంట. దొంగలు కొట్టుకుంటూ ఉంటారంట, వ్యభిచారులు కొట్టుకుంటూ ఉంటారు. వ్యభిచారం చేసే ఈ మనిషి ఆమె ఎవరితో వ్యభిచారం చేసిందో వాడు ఇద్దరు కలిసి తన్నాడుకుంటూ ఉంటారు. నీ కొరకే నేను ఎట్లాగా అయినాను. దొంగలు, దోపిడిగాండ్లు, అన్యాయస్తులు అందరికి కలుసుకుంటారంట, అక్కడ దూషించుకుంటారంట, హింసించుకుంటూ ఉంటారంట, హాని చేసుకుంటూ ఉంటారంట, కాలిపోతూ ఉంటారంట, ఏడుస్తూ ఉంటారంట. దానిని ఎవడో వివరించలేడు. పరలోకంలో ఉన్నటువంటి మహామహిమ దాన్ని ఇక్కడ ఉండి బంగారు వీధులు ఉంటాయంట. అది ఎంత సింపుల్ అయిపోయింది మనకు ఊహించుకోవడం. మహామహిమ. సో సంగమా, భూమి మీద ఉన్న మనము ఖచ్చితంగా రెండిట్లో ఏదో ఒక చోట మన ముగింపును లేదంటే కొనసాగింపును స్టార్ట్ చేయాలి. పరలోకమా నరకమా నిర్ణయించుకోవడానికి నీ ప్రవర్తన ఇక్కడ సెట్ చేసుకుందుగాక అంటాడు. చాలా రకాలుగా, కానీ ఒకటి భౌతికంగా నష్టం చేసే అవకాశం ఉంది, ఫిజికల్గా. రెండవది మానసికంగా కూడా. కొందరు దెబ్బ కొట్టరు కానీ మాట అంటారు. అవతల మనిషి సత్యంతమైన వాళ్ళ మాటలు తట్టుకోలేక ఆత్మహత్య చేసి చచ్చిపోయిన వాళ్ళు కొందరు ఉన్నారు. బైబిల్ చెప్తుంది కత్తులు లాంటి మాటలు ఉన్నాయంట, కోసేస్తూ ఉంటాయంట హృదయాన్ని పోయి, మానసికంగా హింసించేస్తారంట. క్రిటిసిజం, ఆ మనిషి వైపు చూస్తే నీకు గడగడ వణికే భయం, ఎందుకు వచ్చింది గొడవరా నాయన అన్నంతగా పరిస్థితులు ఉంటాయంట. మూడవది ఆర్థికంగా నష్టం చేస్తారంట. కావాలని ఎక్కడో చోట కొడతారు. ఈ మనిషి కృంగిపోయి అప్పులు పాలయ్యి ఉన్నదంతా పోగొట్టుకుని నాశనం అయిపోతే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాలుగోది ఆధ్యాత్మికంగా దేవుని నుండి దూరం తీసుకుపోతారు. దేవుని నుండి నిన్ను ఎవరైనా దూరం తీసుకుపోతున్నప్పుడు నువ్వు గమనించి, అయ్యో పరలోకం నుండి నరకానికి తీసుకుపోయే సైతాను వీడు ఈ మనిషి అని నువ్వు గుర్తించి, ఆ మనిషి ఎంత విలువైన వ్యక్తి అయినా అతని నుండి నువ్వు దూరంగా పారిపోతే చాలా భయంగా. అందుకని ఒక మనిషి మరొక మనిషికి చేసే అపరాధాల గురించి చూసినప్పుడు నెంబర్ 1 అబద్ధం చెప్పడం. నువ్వు ఇతరులకు చేసే అన్యాయం ఏంటంటే ఇది దేవునికి ఇష్టం లేనిది అబద్ధం. మీ ఊర్లో అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా ప్రశ్న మీకు అర్థమైందా? మీ ఊర్లో అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే, ఊరంతా మాకేం తెలుసు అబ్బా అంటారా? మీ ఇంట్లో అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన సంఘంలో అబద్ధికులు ఎవరైనా ఉన్నారా? అయితే బీ కేర్. ఎందుకొరకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు ఆ విషయంలో నిన్ను నువ్వు సరి చేసుకో. లేకపోతే అబద్ధికులు పరలోక రాజ్యం రారు. అక్కడ చూడలేదు అబద్ధికులకి. అబద్ధము అది ఏ లాభము ఆశించి అబద్ధం చెప్తావో, లేదంటే ఏ అబద్ధం ఆడడం ద్వారా నీ పొరుగువానికి నష్టం చేయాలని చూస్తావో. చాలామంది సింపుల్గా అబద్ధం ఆడతారండి, చిన్న విషయానికి అబద్ధం ఆడతారండి. ప్రభు చెప్తున్నారు, చాలా సీరియస్గా చెప్తున్నారు దేవుడు, అబద్ధమాడు పెదవులను ఆయన కాల్చివేస్తానంటున్నాడు. అబద్ధకులను దేవుడు ఆశీర్వదించడానికి రారండి, ఆయన లేడండి. మీకు ఒక మాట చెప్తే వినండి. ఒకడు బాగా అబద్ధికుడని పేరు పొందినాడు మీ ఊరు వచ్చాడు అనుకోండి, మీ ఇంటికి వచ్చాడు అనుకోండి. ఆడేం చెప్పినా అబద్ధమే, మీకు తెలిసింది. అమ్మ నాకు
2 రోజులు మీ ఇంట్లో పెట్టుకుంటే ₹1,00,000 ఇస్తానన్నాడు. అది చెప్పేది అబద్ధం అని తెలుసు. మీరు పెట్టుకుంటారా? వీడు అబద్ధకుడని స్టాంపుడు. మీ ఇంటికి వచ్చారు, 2 రోజులు మీ ఇంటి దగ్గర పెట్టుకుని నాకు కొంచెం చూడండి అమ్మా, పోయేటప్పుడు ₹1,00,000 ఇస్తానన్నాడు. ఆడెవడాడు? అది చెప్పింది ఏమవుతుంది? మీరు ఎట్లా పెట్టుకుంటారు? సాతానుడు అబద్ధకుడు. ఎందుకు వాడుతూ ఉంటారు? ఇది ఆజ్ఞ. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ఇది 6వ ఆజ్ఞ ప్రియులారా. 20వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఉంటే ఇది ఎన్నో ఆజ్ఞ? 6వ ఆజ్ఞ ప్రియులు. అబద్ధం ఆడకూడదు అనే మాట 16వ వచనం. 6 కాదు 7, 8, 9 అనుకుంటా. 16, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము. నాకు తెలిసిన ఒక మనిషి చనిపోయాడు, ఇప్పుడు లేడు, బతికలేడు. ఆయన గురించి ఒక సాక్షి విని షాక్ అయ్యాడు. ఆయనే చెప్పాడు, ఎవరో కాదు. ఆయన డ్యూటీ ఏంటంటే, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, మీకు తెలిసి ఉండొచ్చు. కోర్టులోని కొందరు బ్రోకర్స్ ఉంటారు బయట, కోర్టు బయట కొన్ని కేసులు ఉంటాయి. ఆయనకి ఇద్దరికి గొడవ అయింది. ఈ బ్యాచ్ ఏం చేస్తారు, వాళ్ళకేం పని ఉండదు. పొద్దుగాల లేస్తారు, కోర్టు దగ్గరికి వెళ్తారు, జడ్జీలతో లాయర్తో వాదించే వాళ్ళతో, అడ్వకేట్స్తో కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఏదన్నా పని చెప్పా అంటాడనమాట. చెప్తే సరే పలానా కేసు ఉంది, దానికి సాక్ష్యం చెప్పాలంట, అబద్ధ సాక్ష్యం. వీడికి ఆ కేసు సంబంధం లేదు, ఈ మనిషికి ఆ కేసు సంబంధం. భార్యాభర్తలతో అన్నాడుకున్నారు. అవునయ్యా భార్య అనేది నుంచి కొట్టేసి చెప్తాడు, అంతే వెళ్ళి. ఆ మనిషి ఎప్పుడు జీవితంలో ఎన్నడూ చూడాడు. ఈ పని అని అంటే ఎంత ఇస్తూ ఉంటాడు, 1000 అంటాడు, ఏ కదా 1500 పెద్ద కేసు మాట్లాడుకుంటాడు. అడ్వకేట్ మాట్లాడతాడు, మరి ఈయనకి అంటే ఈయన వస్తాడు. అయ్యా నా పేరు అదే, ఆ రోజు వీళ్ళిద్దరికి భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు, లేదంటే పక్కింటి మధ్య గొడవ జరిగిన నేను ఉన్నానయ్యా ఇదిగో ఈడే దీంతో కొట్టేసి. ఎలా కొట్టాడు? ఆడు బాగా ప్రాక్టీస్ ఉంటాడు. నిజంగా చూసినాడు అంత పర్ఫెక్ట్గా చెప్పాడు. మళ్ళా వీడు ప్రాక్టీస్ ఉంటాడు. ఈయన పోయి కడపకు కూడా పోయి కోర్టులో సాక్ష్యం చెప్పాడంటే, ఈయన కడపలో హత్య కేసు అంటది. చివరికి ఒక జడ్జి గారు ఈయన్ని చాలా ట్రాన్స్ఫర్ అయిపోతుంటారు కదా, చాలా కోర్టులకి, ఏ కోర్టుకైనా ఈయన పోయి సాక్ష్యం చెప్పడం చూసి ఆ తీర్పు అయిపోయిన తర్వాత ఆ మనిషిని ఒకసారి మాట్లాడుతాను రమ్మని పిలిచాడంటే జడ్జి గారు. పెద్ద వయసు ఉన్నాయని పిలిచి, అయ్యా నా సర్వీస్లో చాలా కోర్టులు మారాను, కానీ ప్రతి కోర్టులో సాక్ష్యం చెప్పడానికి నువ్వే వస్తున్నావు. తెలంగాణలో నువ్వు నాకు తెలుసు, కడపకు వస్తున్నావు, రాయలసీమకి, ఆంధ్రాకి వస్తున్నావు నువ్వు, నేను ఎక్కడికి పోయినా నువ్వే వస్తున్నావు. ఈ అబద్ధం చెప్పడం ద్వారా ఎంత సంపాదించావు? హ్యాపీగా ఉన్నావా? నీవు అబద్ధం చెప్పడం ద్వారా ఎన్ని కుటుంబాలు, ఎంతమంది వ్యక్తులు పాడైపోయారు. ఇవన్నీ ఒక పక్కన పెడుతున్నాను. ఫైనల్గా ఒక మాట అడుగుతున్నాను. దేవుడని ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గర ఎలా నిలబడతావు? అయ్యా నువ్వు పెద్ద మనిషివి, కాస్త బుద్ధి తెచ్చుకొని బతుకు, పో, అన్యాయం అయిపోతావని చెప్పాడంట ఆయన. ఆ మాట కూడా ఆయన నాకు చెప్పాడు. ఆయన సాగు నేను చూశాను. ఆయన భార్య చనిపోయినప్పుడు సమాధి చేయడానికి పైసలు లేకపోతే స్వయంగా నా జేబులో డబ్బులు తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాను. ఆయన చనిపోయినప్పుడు ఎత్తుకెళ్ళేవాడు లేకపోతే నేను డబ్బులు ఇచ్చాను. అబద్ధం చెప్పి, సాక్ష్యాలు చెప్పి, మోసం చేసి ఎంతోమంది జీవితాలు తారుమారు చేసిన వీడు ఎక్కడికి పోయి ఉంటాడు? సంఘమా, ఒక మనిషి మరొక మనిషికి చేయదగినటువంటి అన్యాయాలలో అబద్ధం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కొందరు చీటికి మాటికి అబద్ధం. మీ నాలుకను జాగ్రత్త ప్రియులారా. ఒక రాయి తీసుకుని రాక్కోండి. మాటలు రాకపోయినా మంచిదే, కానీ నీ మాటల ద్వారా ఇతరులకి అన్యాయం చేయకుండా జాగ్రత్త. అవునంటే అవునని చెప్పడానికి ధైర్యం తెచ్చుకో. నీతి కలిగిన ఆ జీవితాన్ని జీవించాలని దేవుని సేవకునిగా, దేవుని పక్షంగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథము మనం చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. ఏమో నా సొంత మాటలు నేను చెప్పడానికి నాకు అనుమతి లేదు ప్రియులారా. 19వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే ఇక్కడ చెప్తోంది, కూట సాక్షి
శిక్ష నొందకపోడు. అబద్ధములు ఆడువాడు తప్పించుకోడు. ఒక పూట కూటు కొరకు ఆయాసం వేసేవాడు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అబద్ధములు ఆడేవాడు కూడా తప్పించుకోలేడు. దేవుని న్యాయపీఠం ఎదుట ఏమైనా అబద్ధం ఆడతాం. ఇంతమంది జడ్జిలను నువ్వు మోసం చేయొచ్చు. నీ అబద్ధం ద్వారా ఆస్తులు సంపాదించవచ్చు. భూములు కలుపుకునేవాళ్ళు నాకు తెలుసండి. అన్యాయం చేసి నోరు లేని వాళ్ళని మోసం చేసి భూములు కలుపుకున్న ఇళ్ళు మింగేసిన వాళ్ళు నాకు తెలుసండి. మీ జీవితంలో ఎన్నో అనుభవాలు ఉంటాయి. అట్లాంటివి దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు? ఒక మనిషి తప్పు చేస్తే దేవుడు చూస్తాడు. ఇదే సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. హల్లెలూయా. నాకు ఈ మధ్యలో అనిపిస్తూ ఉంది, ప్రతి గేటు దగ్గర కుక్క ఉన్నది జాగ్రత్త అని పెడతారు. నేను మా ఇంటి గేటు దగ్గర దేవుడు ఉన్నాడు జాగ్రత్త అని పెడదామనుకున్నా. ఆ నేమ్ సైన్ బోర్డ్ ఒకటి తీసుకొని దేవుడు ఉన్నాడు జాగ్రత్త అని పెడదామనుకున్నా. కుదిరితే పెట్టాలి. దేవుడు ఉన్నాడు. రెండోది హత్య చేయడం. ఏంటండి? ఎవరైనా హత్య చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? సరే, దేవునికి స్తోత్రం. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. మీరు ఎవరు హత్య చేయకపోతే మంచిది. దేవునికి స్తోత్రం. పరలోకం మీదే. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఓ మాట చెప్తూ ఉంటాడు. 21వ వచనంలో నరహత్య చేయవద్దు. యేసు ప్రభు మళ్ళా చెప్తాడు, నరహత్య చేయవద్దు. ఒక మనిషిని చంపకండి. నరహత్య చేయవాడు ఖచ్చితంగా తీర్పులోకి వెళ్తాడు అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అది పూర్వీకులతో మోసే అప్పుడు చెప్పాడు ఆ మాట, నరహత్య చేయొద్దు, నరహత్యకి వెళ్తే కనుక తప్పించుకోలేవు, గ్యారంటీగా శిక్ష పడుతుందని చెప్పాడు దేవుడు. అది ఎవరి ద్వారా? మోసే ద్వారా. అప్పుడు మన పూర్వీకులతో చెప్పిన మాట విన్నారు కదా. ఇప్పుడు నేను కొత్త మాట చెప్తాను వినండి అని యేసు ప్రభు కొత్త మాట చెప్తా ఉన్నాడు. 22వ వచనంలో ఏమంటాడంటే, నీ బిడ్డ, నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కొన్ని ప్రాచీన ప్రజల్లో నిర్నిమిత్తంగా కారణమే లేకుండా, కారణమున్నా కారణం లేకుండా కోపపడు ప్రతివాడు విమర్శకు సేమ్ అంట. సేమ్. ఇంకా తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు కూడా హత్య చేసినోడే. ఇది వేస్ట్ కాడు అని ఎవరినన్నా అన్నావా? ఈ మనిషి వేస్ట్ మనిషి అని. దేవుని పోలికలో చేపట్ట మనమందరం వీఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపం మనలో ఉంది. మీరు దైవములనియు దైవపుత్రులనియు మీరు వినలేదా అంటాడు దేవుడు. కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మనం దైవులు, ఆయన పోలికలో మనం చేశాడు ఆయన మన పోలిక, మనం ఆయన పోలికలో ఉన్నాం. ఆయన పిల్లలం. మీకు సంగతి తెలుసా? నువ్వు బాగా ప్రార్థన చేసావనో, ఆరాధన చేసావనో, వాక్యం చెప్పావనో, లేదంటే వాక్యం చెప్పానంటే నేను, లేదంటే కానుక ఇచ్చావని నువ్వో, నీ ఫలం నీకు ఉంది, దేవునికి స్తోత్రం. కానీ నీవు ఇతరుల కంటే ఏ విషయంలో ఎక్కువ కాదు. నువ్వు చేసింది ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు హ్యాపీగా ఉండు. కానీ ఆయన పోలికలో చేయబడిన వారిని వ్యర్థుడా, ఇది వేస్ట్ అని ఎవరినైనా ఈజీగా తృణీకరించావా, హత్య చేసిన నేరం నీ మీద మోపడుతుంది. హల్లెలూయా. సేమ్. ఇప్పుడు చెప్పండి, ఎవరినైనా చంపారా? మస్తు మందిని చంపారు. ఎంతమందిని ఈజీగా తృణీకరించారు. నువ్వెంత, నీ బతికెంత, ఏంది? ఈజీగా తృణీకరిస్తామండి. నీవెంత, నీ బతుకెంత అంటారండి. మా తాతల సంగతి, మా తాతలు ఎట్లా బతికారు తెలుసా? జాగ్రత్త పిల్లరా, దేవుని పోలికతో చేయబడిన వారి విషయంలో. ఇది రెండోది. మూడోది, ఎవరైనా దొంగలు ఉన్నారు ఇక్కడ? దొంగతనం అంటే ఇతరులతో దోచుకోవడమే కదా. ఇతరులతో దోచుకోవడమే దొంగతనం అండి. స్మైలీ, ఎప్పుడన్నా మమ్మీది డాడీది ఏమన్నా లేపేసావా? చిన్నప్పుడు పిట్టి కేసులు అంటారు. ఎట్లా
ఏం మాట్లాడరేంట్రా? లేవికాండం 19వ అధ్యాయంలో మీరు మాట్లాడరు. మీరు మాట్లాడితే నాకేం చెప్పాలి? నేను ఎవరు చెప్పుకోవాలి? ముగించుకొని బల్లించుకొని పట్టుకుని పోవాలి, బల్ల కూడా పట్టుకుని పోవాలి. నేను పాస్టర్ అక్కడ అమలబాగు చెరువు దగ్గర కూర్చొని తినేసుకోవడమే. ఇంకెందుకు? మీరేం అందరు చెప్పినప్పుడు ఇంక బల్లిచ్చే ఏం ప్రయోజనం? చెరువు మొక్క పంచుకొని ఏ చెట్టు కింద కూర్చొని, పిల్లి కాదు తెలుసా, 2 పిల్లులు రొట్టె తెచ్చుకుని తిన్నాయంట. అట్లా లేవికాండము 19వ అధ్యాయము 13వ వచనం ఉన్నదా మీ బైబిల్లో? నీ పొరుగు వారిని హింసించొద్దు, మాటలతో హింసించొద్దు, మానసికంగా హింసించొద్దు, ఆర్థికంగా హింసించొద్దు, వాడిని దోసుకోకూడదు. కూలివాని కూలి మరుసటి రోజు వరకు నీ వద్ద ఉంచుకోవద్దు. ఎండ ఇచ్చాయి, మళ్ళీ రేపు పంచాయతీ పెట్టద్దు. ఏ రోజు కూలి ఆ రోజు ఇచ్చాయి. చాలామంది కూలి ఎగ్గొట్టేస్తూ ఉంటారు పిల్లల. ఇంకా చెప్తాడు, చెవిటి వారిని తిట్టకూడదు. పోయిన వారం ఏదో సందర్భం వచ్చినట్టు చెప్పాను నేను. చెవిటి వారిని అని తెలియదు కదా, ఈ కొడుకు చెవిటి కొడుకు అని ఆడ పక్క వెళ్ళినప్పుడు ఇట్లా అంటాడు. ఏం కదా మంచిగా ఉన్నామా ఆడికి వినపడదు. కానీ హృదయంలో పడే వేదనకి దేవుడు లెక్క అడుగుతాడంట, నీ సంగతి తెలుస్తాడంట. చెవిటివాడిని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవుడైన నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను, నా సంగతి తెలుసా నీకు అంటున్నాడు దేవుడు. నా సంగతి నీకు తెలుసా? నేను యెహోవాను అనగా పౌరుషం కలిగిన వాడిని. మాటలతో చంపేస్తూ ఉంటారు ప్రియులారా. మీరు హత్య చేయరు, దొంగతనాలు చేయరు, ఇంకా అబద్ధాలు చెప్పరు. ఈ క్యారెక్టర్లు ఆయన పరలోకంలో లేవు. ఇవి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు పరలోకంలో ఉండరు. ఒక ఆయన నాకు నేను అడిగాను, ఏమన్నా ఏందన్నా మరి ఏంటి నీ కుటుంబం అంతా దేవుని మందిరం నువ్వెందుకు రావట్లేదు? గుంపు మేస్త్రి 2-3 అదే మాట మాట్లాడారు. ఎప్పుడో 20 సంవత్సరాల మాట ఇది. అంటే సార్ నీకు ఒక సంగతి, మాకు కూడా యేసుప్రభు అంటే పానం సార్. యేసుప్రభు తలుచుకోకుండా మేము అసలు ఏ పని మొదలెట్టడం, పనప్పుడు కూడా నీకే ఫోన్ చేస్తాం అని అంతా ఓకే. నేను అప్పుడప్పుడు కానుక పంపిస్తారు, 101, 51, ఆ ఒకటి ఎందుకు నాకు తెలియదు, పంపిస్తూ ఉంటారు. అంతా పంపిస్తాను సార్. మూసేయి, నన్ను చూడు, ఇటు మళ్ళీ. మరి ఎందుకు మందిరానికి రావు? ఎందుకు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోమని అడిగితే, సార్ ఒక్క మాట, కొన్ని ఉన్నాయి సార్, మేస్త్రులు కదా, కొన్ని గలేజీ మాటలు మాట్లాడాలి, కొన్ని అబద్ధాలు మాట్లాడాలి. సార్ మానేస్తాం, వచ్చేస్తాం. వాళ్ళు రాలేదు. ఆ గుంపులు అలాగే నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు అబద్ధాలు అట్లనే మాట్లాడుతూ ఉన్నారు, ఆ గలేజీ పనులు అలా చేస్తూ ఉన్నారు, మోసాలు అట్లనే చేస్తూ ఉన్నారు, మస్తర్ దగ్గర మోసం చేస్తారు. ఏం చేయడానికి వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని తప్పులు చేస్తూ ఉన్నారు. కొందరు చచ్చిపోయారు. వాళ్ళు మారుతారన్నారు నాతో. ఎప్పుడు మారుతారంట? కొన్ని ఉన్నాయంట, ఇవన్నీ కంప్లీట్ చేసుకుని. అది కంప్లీట్ అవ్వదు. ఇది జీవితం. ఇది హలో, ఈ జీవితం ఇంతే. ఒక్కసారి ఆగి దేవుని మార్గంలోకి అడుగుపెట్టు. ఎస్కలేటర్ తెలుసా మీకు? ఎస్కలేటర్ ఉంటుంది అట్లా పైకి ఎక్కుతాకి షాపులో, దానంతటా వెళ్ళిపోతుంటే చూడండి మెట్లు. ఎస్కలేటర్, నేను అన్నది కరెక్టే. ఎస్కలేటర్లో అక్కడికి వెళ్తే పాస్టర్ అనుకుంటాడు, ఎక్కువ పాస్టర్ అంటే నేను బాబు మెట్టని ఎక్కువ వస్తాను. కానీ దాన్ని చూస్తుంది ఓ రోజు, నాయన మా అక్కేమో దోబ వెళ్ళిపోతుంది, అదేమో ఎయిర్పోర్ట్లో ఇలా ఉన్నాయి ఈ మెట్లు, ఎస్కలేటర్. అది పెద్ద హైట్ ఉంది. టెర్మినల్ 1 ఫ్లైట్ టైం అయిపోయింది. ఎక్కి నీకు దండం పెడుతుంటా, ఒక్క మాట. మళ్ళీ లిఫ్ట్ కొరకు ఏం కొరకు వెళ్తే అక్క వెళ్ళిపోతుంది. అక్కడ ఎక్కడ పోతుందో దొరకదు. టెర్మినల్ లోన్కి వెళ్ళిపోయింది అనుకో, ఇంకా మమ్మల్ని నీకు దండం పెడతాను. ఏమంటే నేను చచ్చిపోవడం మీకు ఇష్టం అంటున్నా. నువ్వు బతుకు, నువ్వు ఏడా ఉండు, అక్కడక్కడ ఎక్కించేసి మళ్ళీ కిందకు వస్తా. నువ్వు సావద్దాబా, నువ్వు చేస్తా, నేను చేస్తే అంత పని అవుతుంది. నాకు భయం, తనకు భయం. ఎస్కలేటర్ అంటే
పిల్లలారా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కొన్నిటిని చూసినప్పటికీ మన ప్రాణం అంతా భయపడుతుందే. దేవుని మాటలకి నీకెందుకు భయం వేయట్లేదు? దేవుని మాటలకి నీకెందుకు భయం వేయట్లేదు? అంత సీరియస్గా లేదా? ఎస్కలేటర్ కంటే సీరియస్గా ఇది పెద్దగా చిన్నదా? ఇది ఒక ఆమె తన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తుంది, కానీ కప్పని చూస్తే చాలా అసలు సారని దూరం చెప్పు అక్కడ విడిచిపెట్టి మా ఇంటికి వస్తుంది. ఒకరోజు అక్కడే కప్పుకొని చూస్తుంటే బిగ్గరగా పట్టుకుందాన్ని ఇలాగ. ఏంటమ్మంటే కప్ప సార్ అంటే నాతో దూరం నిలబడితే చెప్పులు తీసి మా ఇంటికి వస్తుంది. అమ్మ చెప్పులు తీసుకురాడు, నేను కాపుడినా ఎవడన్నా ఇంట్లోకి రండమ్మా చెప్పులు తీసుకొని వేసుకున్నామా అని చెప్తుంటే అంత గౌరవము, అంత భయము, అంత ఘనత ఇచ్చే ఆమె కప్పని చూసినప్పుడు బిగ్గరగా ఎగిరి మీద పట్టుకుంది. అక్క 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 రాక ఏం కాదు. కప్పకి భయపడతావు, ఎస్కలేటర్కి భయపడతావు, ఇంకో ఏదో అందరికి ఎవరికి ఏదో భయం ఉంటుంది, ఏదో భయం అందరికీ. నాకు కూడా కొన్ని భయాలు ఉన్నాయి. అవి పెద్ద విషయాలు కాదు, కానీ దేవునికి భయపడకపోతే మాత్రం విషయం ఉంది. హల్లెలూయా. నెంబర్ 1 అబద్ధాలు. దేవుడు సెటిల్ చేసుకోమంటున్నాడు. నువ్వు అబద్ధం ఆడింది ఇంకో మనిషిని మోసం చేయడానికే. సెటిల్ చేసుకోకపోతే నేనున్నాను జాగ్రత్త అన్నాడు. రెండోది నెంబర్ 2 హత్య చేయడం. మీరెవరు మాట్లాడలేరు, కానీ ఇతరుల్ని కఠినంగా మాట్లాడి దూషించారా, ద్రోహి అన్నారా, మీరు మాట్లాడితే సారీ చెప్పుకోండి, సెటిల్ అవ్వండి. ఏం ఎత్తుకుపోరు ఇక్కడ నుండి. మీ తాతల దగ్గర చూసుకుంటే ఎవడు లేడు ఇక్కడ. రియల్గా చెప్తున్నా, మీ తాతల దగ్గర చూసుకుంటే ఎవడు లేడు ఇక్కడ. మీరే ఉన్నారు, మీరు కూడా ఉండరు ప్రియులారా. ఒకరోజు ఈ ఫుల్ పెట్టి ఉంటుంది ఇక్కడ, కానీ నేనున్నాను ఇక్కడ. ఇంకొక ఆయన వస్తారు, ఆయన ఉంటారు ఇక్కడ. ప్రభు వస్తే అందరం పోవాలా, లేదంటే మన సమయం వచ్చి వెళ్ళిపోవాలి. ఎందుకు ఇవన్నీ పట్టుకుని పోతావు? హత్య చేయొద్దు. దొంగతనాలు, స్టీలింగ్స్, రోబరీ, దొంగలు మారండి. ఈ దొంగతనాలు తీవ్రస్థాయి దొంగతనం కూడా చెప్తాను చూడండి. మనుషుల్ని మోసం చేసి దొంగలించడాలు ఇవన్నీ ఉంటాయి. దేవుడి దగ్గరే దొంగలించే ఒక బ్యాచ్ ఒకటి ఉంటుంది. గల్లబుండీలు ఎత్తిపోతూ ఉంటారు, హుండీలు ఎత్తిపోయి ఉంటారు కదా ఎక్కడ టెంపుల్స్ దగ్గర. ఈ హుండీలో కూడా దొంగతనం జరిగింది 2 సార్లు. ఇక్కడ కూడా జరిగింది. ఇది చిన్న విషయం, ఇది మామూలు అసలు విషయమే కదంట. నేనైతే అయితే పిల్లరా మలాఖీలో చెప్తుంటారు, మీరు నా యొద్దనే దొంగిలిస్తున్నారు. దశమ భాగం యొక్క ప్రతిష్ఠిత అర్పణ తీసుకురాక అయ్యా మహేష్ దేవుని కూడా నువ్వు తినేస్తే ఎట్లయ్యా? స్మైలీ, నీది నువ్వు తిని దేవుని నువ్వు తినేస్తే ఎట్లమ్మా? ఊకుంటాడా? నాన్సీ, నీ చాక్లెట్ కూడా ఆమె తినేసి ఊకుంటావా? ఊకవు. ఎస్, మనది మనం తినాలా, ఇతరులది వాళ్ళు తిన్నవాళ్ళు. ప్రియులరా, దేవుంది కూడా దొంగిలించుకుని తినేస్తూ ఉన్నావు నీవు. దశమ భాగం ఏమన్నా చాలా గజ్జడంలండి అలా. ఈ దేవుడికి క్షమించలేడు. దశమ భాగం కొత్త నిబంధన రాను కూర్చొని మాట్లాడుకుందాం. ఎన్నిసార్లు చూపించమని అన్నిసార్లు చూపిస్తా. ఇంకొక 4వది వ్యభిచారులు. ఈ మాట అడగడానికి కూడా నాకు మనసు లేదు. మేము అట్లాంటి కొందరు ఉన్నారండి మా దగ్గర, మేమేం అట్లా కాదు, మేము చాలా పర్ఫెక్ట్, నా అరికాలు కూడా నాకు ఆ పాపం అంటలేదని చెప్పి వాళ్ళు ఉంటారు. మంచిది, దేవుని ఇష్టం. దేవుడు అదే కోరుకుంటున్నాడు, ఆ పరిశుద్ధతనే కోరుకుంటున్నాడు. అయితే మత్తయి సువార్తలో వద్దామా? యేసుక్రీస్తు ప్రభువు ఇంకో విషయం అడుగుతున్నాడు. శరీరంతో చేసే ఆ వ్యభిచారము నువ్వు చేయకుండా ఉండడము దేవునికి చాలా సంతోషం. నేను చూసి ఆయన చాలా ఎంజాయ్ చేస్తాడు, ఆనందిస్తాడు. అయితే ఇంకో వ్యభిచారాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా 27 చదివితే మనకు అర్థమవుతుంది. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎవరు చెప్పారు? మోసే ద్వారా చెప్పాను, ప్రవక్తల ద్వారా చెప్పాను, సేవకుల ద్వారా చెప్పాను, మీరు విన్నారు కదా. ఎందుకు వ్యభిచారం చేస్తున్నారు? స్టాప్ ఇట్ అని చెప్తూ, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని
ఒక పురుషుడు మోహపు చూపుతో చూస్తే, ఒక పురుషుడిని ఒక స్త్రీ మోహపు చూపుతో చూస్తే అదే వ్యభిచారం అంట. ఒక భయంకరమైన మాట చెప్తాను నేను మీకు. అంత ఇది నాకు ఆయన చెప్తుంటే నాకు మస్తు ఇష్టం. పాస్టర్ సంజీవ్ పాస్టర్ గారు ఉంటాడు కదా, ఆయన కొంచెం స్మార్ట్ బాయ్. ఏంట్రా అంటాను నేను. సెంటర్ పాపడ్ చేస్తూ ఉంటాడు. సల్మాన్ ఖాన్ పాపడ్ అంటాడు. అంటే ఆ స్టైల్ కదా, అటు జుట్టు అట్లా వస్తుంది, బాగుంటాడు. చిన్నగా ఉంటాడు, స్మార్ట్గా ఇన్సర్ట్ చేస్తాడు, డ్రెస్సింగ్ చాలా మంచి బ్యాలెన్స్. నాకులాగా ఏది పడతాడు వేసిన ఎక్కడ పడతాడు, ఏ అంగీకి ఏ ప్యాంటో నాకు మాకు గుర్తుంటుంది. కొన్నిసార్లు నెంబర్లు వేసుకుంటాయి, 2 దానికి 2 అని. ఆ 2 ఎక్కడ పోతుందో తెల్లదా ఉతికేస్తుంది. నా ఏదో బట్టలు వేసుకుని పోతూ ఉంటాను నేను. నాలాంటి వాళ్ళు వేరే. ఆయన చాలా స్మార్ట్ మెయింటైన్ చేస్తుంటాడు. ఒక విశ్వాసం అన్నదంట వస్తుంటే కొట్టుకుని మొత్తం జ్యూస్ వేసుకుని మింగిపోవాలనిపిస్తుంది పాస్టర్ని. విశ్వాసాన్ని ఎలా ఉన్నాడంటే జ్యూస్ చేసుకుని మింగేమనిపిస్తుంది. ఎంత పెరుగు ఒక దైవజనుడు, ఆత్మీయ తండ్రి, సేవకుడు, దేవుని మాటలు చెప్పి ఈయన్ని కళ్ళు కనబడుతుంది. చెప్పడానికి బాధ అవుతుంది. కామంతో నిండిపోయిన బ్రతుకులు. ప్రభు అన్నాడు, శరీరంతో విభజన చేస్తే అది నా శిక్షణ రాళ్ళతో కొట్టి చనిపోయాను. ఈరోజేమో నువ్వు అలా చేయట్లేదేమో, కానీ ఎక్కడన్నా ఎవరి గురించైనా ఎఫెక్షన్ పెట్టుకుంటావేమో, పరలోకం లేదు నీకు అని చెప్తున్నా. సెటిల్ చేసుకున్నాడు. ఈరోజు ఎందుకు చెప్తానండి ఈ మాట దేవుడు మాత్రం. కొందరు దీన్ని వ్యభిచారం అనేది శరీరం కలిసి మెంటల్గా చేస్తారు, మానసికంగా. వాళ్ళు చెడిపోతారు మనసులో. చాలామంది మీద ఎఫెక్షన్ పెట్టేసుకుంటారు, రగిలిపోతూ ఉంటారు, కలగంటూ ఉంటారు. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. అలాంటి తలంపు వస్తే ఇంకో తలంపు వెంటనే పెట్టుకొని నీకు పరలోకం లేదు. అరే లేదు, నేను అమ్మాయిని పట్టుకోలేదు, లేదా అబ్బాయిని ముట్టుకోలేదు. స్టబెట్ యేసు ప్రభు, నేను మీతో చెప్పినదేమనగా, ఒక మనిషికి ఇంకొక మనిషి చేసే పాపాలు నేనున్నాను, నా దగ్గరికి వచ్చి ఒప్పుకోండి అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. 5ది అపహాస్యం చేయడం, అపకీర్తి కలిగించడం, సాడీలు చెప్పడం, గాసిప్స్, లేని ఉన్నట్టుగా ఉన్నాయి లేనట్టుగా. మీ ఊళ్ళో ఎవరైనా ఉన్నారా ఇట్లాంటివి? కొండలు కట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారు మీ ఊళ్ళో? ఏం మాట్లాడంటారా అసలు? అట్లాంటివి మా ఊళ్ళో లేదు. మీ ఇంట్లో, మన సంఘంలో ఒకవేళ ఉంటే ఉండుకోకు, పరలోకంలో అయితే ఉండరు. ఇట్లాంటి క్యారెక్టర్స్ పరలోకంలో ఉండవు. ఇవన్నీ ఒక ఆయన అంటాడు, సార్ ఇవన్నీ ముందు చెప్పి బాప్తిస్మం అవుతుంది ఇవన్నీ నన్ను. ఇలా ఉంటుందండి చూచు, నాకు ముందు చెప్పాల్సింది సార్ అన్నా నన్ను. ఇంత కఠినంగా ఉంటుంది నేను అనుకోలేదు సార్. ఈ భక్తి చాలా కఠినంగా ఉంది సార్. తిన్నావు, కూర్చోనవు, తాగినావు, మాట్లాడినావు, ఏమన్నా తప్పన్నావు సార్ నువ్వు. మానేశాడు. ఇప్పటికి వందనాలు చెప్తాడు నాకు, 5 లాట్ అంటాడు నాకు. కానీ సర్జకి రాడు. కష్టమైపోయింది. తమ్ముడు తిని సుశాంత్ రాడు, కష్టమైపోయింది. ఆయన వద్దురు బాబు, ఆ మతం చాలా కష్టం రావాలి. ఈ మతం అంతా యేసుప్రభు ముందే చెప్పాడు, ఇరుకు మార్గం ఇది. ఇట్స్ అకౌంటబిలిటీ వే. లెక్క చెప్పాలి ప్రతిదానికి. అమ్మా నీ సొంతం ఎప్పుడో పోయి చచ్చిపోయా ఎప్పుడో సమాధి చేశాను. ఇక్కడ నేను బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేనే బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రైట్. జయపల్ సార్ బాప్తిస్మం ఇచ్చిన ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓకే. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు అందరూ చచ్చిపోయారు. ఎప్పుడు శరీరంగా చచ్చిపోయారు, క్రీస్తులో లేచారు. మీకు మరణం, మీకు మీ మీద అధికారం లేదు. ఈ శరీరం మళ్ళీ కొత్తదే, మరణం మీద అధికారం లేదు. కానీ మీ అంతటా మీరు మళ్ళీ సాగు తెచ్చుకోవద్దు. హల్లెలూయా. అది మీ సొంతమేం కాదు, మీ ఇష్టం. అవే మేము గట్లా నువ్వేమన్నా చెప్పపా, మేము ఎట్టకారం చేస్తాం, అవమానం చేస్తాం, అట్లా
నిందించుకోవద్దు. అన్నిటికీ రిఫరెన్స్లు ఉన్నాయి. సామెతల గ్రంథం 16:28, యాకోబు 4:11. సోదరులారా, మీరు ఒకరినొకరు నిందించుకోవద్దు. ఒక మాట చూద్దామా? సామెతల గ్రంథం 16 అధ్యాయము. తీయండి, బైబిల్ ఓపెన్ చేయండి అబ్బా, ప్లీజ్. బైబిల్ చూడండి అబ్బా, రోజు బైబిల్ చదవండి, ఈరోజు కూడా చదవండి. సామెతల గ్రంథము 16 అధ్యాయము 28 వచనం. మూర్ఖుడు, నువ్వు కరెక్ట్గా చెప్పావు, నువ్వు కరెక్ట్గా చదువు బిడ్డ. మూర్ఖుడు పుట్టించును, కొండగాడు మిత్రభేదం. ఫ్రెండ్స్ మధ్యలో కథం కలవను కూడా అంటే ఎవరిని. మూర్ఖుడేమో ఏం చేస్తారంటే, మూర్ఖురాలు కూడా అనుకోండి అబ్బా, మూర్ఖుడు అంటే మగవాళ్ళు చేసుకుంటారేమో. బైబిల్ ఎప్పుడు పులింగం వాడింది అనమాట, పురుషుని గురించి మాట్లాడింది. అంటే పురుషుడు అంటే స్త్రీ ఉన్నదని అర్థం, కుటుంబం ఉన్నదని అర్థం. ఒక పురుషుడి గురించి, ఒక నారాయణ గురించి మాట్లాడు, రాముడి గురించి మాట్లాడు, బండల గురించి మాట్లాడేది. అంటే తన కొరకు, తన భార్య, తన పిల్లలు, అతను నాయకుడని. నా గురించి మాట్లాడింది అంటే నా భార్య కొరకు, నా పిల్లల కొరకు, నా మనవుల కొరకు, అందరికీ నాయకుడు కాబట్టి అని. మూర్ఖుడు ఏం చేస్తాడంటమ్మా? కలహం పుట్టిస్తాడు. ఎప్పుడు కూడా లొల్లి. అసలు సమాధానంగా ఉండడంటే ఎవరు సమాధానం, ఎవరన్నా మీ ఊరిలో ఎట్లాంటి వాళ్ళు? ఏం మాట్లాడలేదు. చాలా మంచి ఊరు నేను, దేవుని స్తోత్రం. పరలోకంలో కలుసుకుందాం, అక్కడ చూద్దాం మీ సంగతి ఏంటో. అలా ఒక ఆయన నన్ను చాలా చాలా దూషిస్తాను. నీ సంగతి చూస్తానన్నాను నేను. అంటే ఏం చేస్తున్నాను? ఏ కాదు, పరలోకంలో చూద్దాం రా అన్నాను. పరలోకంలో చూసుకుందాం రా అన్నాను. రాడు కదా, రా పరలోకం వెళ్దాం, అక్కడ మాట్లాడుకుందాం అన్నాను నేను. భరోసా ఉందా మీకు? పరలోకం వస్తారని భరోసా ఉందా? ఇంత బతుకు బతికి ఇంటర్గా వచ్చాడంటే ఆవిడ ఏం బతుకు. హల్లెలూయా. మళ్ళీ చెప్తాను, గట్టిగా చెప్తాను. దీని పేరు స్మైల్, ఆరాధ్య. ముద్దు పేరు చెప్పామా? లవ్లీ. రైట్. కొండగాడేమో స్నేహితులను విడగొట్టినవాడిని దేవుడు పరలోకంలో పెట్టుకోడంట. ఎందుకంటే అసలు స్నేహితుడు దేవుడు. భూమి మీద ఉన్న స్నేహితులు బాగున్నారంట, ఇద్దరు బాగున్నారంట, చాలా బాగున్నారంట. ఎంత స్నేహితులు అంటే మంచి మంచి మనసుకలు, ఒకరిగా సహాయం చేసుకుంటూ, ఒకరి కష్టాలకు తోడుంటూ బతుకుతూ ఉన్నారంట. వీళ్ళిద్దరు అలా పోతున్నారంటే ఎక్కడికో. వీడు పొలంలో పని చేసుకుంటాడంట, ఈ కొడుకుని ఎట్లా నేర్కొట్టాలనుకున్నాడంట. ఇద్దరు వెళ్తున్నారు, ఒకరిని పిలిచాడు, రే అన్నాడంట. వాళ్ళకి వినపట్లేదు ఎవరన్నా అంటే, ఇద్దరు వస్తున్నారు అన్నాడంట. మరి నిన్నే పిలుస్తున్నాడు, పోయినారా అన్నాడు. అరే మన ఇద్దరు వెళ్తాడు, నన్ను ఒకరిని పిల్లలు పెట్టరా, రారా ఇద్దరం పోదామన్నాడంట. ఇక్కడ అన్నాడంట. ఏదో ఉందరా బాబు అనుకుని వచ్చాడంట. ఇక్కడికి వచ్చాక ఏంట్రా ఎక్కడ పోతున్నారంటే, కొత్తగానే ఎందుకురా అంత దూరం పిలిచాడంటే, ఏం లేదురా ఈ వడ్ల గింజలో బియ్యం గింజ ఉందన్నాడంట. ఏంటి బియ్యం గింజ ఉందన్నాడంట. అదే కదా ఉంటుంది. ఏంటి రాగానే, అవునరా ఈ వడ్ల గింజలో బియ్యం గింజ ఉంది అన్నాడంట. అంటే తిక్కరా నీకు, వడ్ల గింజలో బియ్యం గింజ ఉంటుంది, ఇంకేముంటుందా, గోధుమ గింజ ఉంటుందా అని పోయాడంట. ఆడికి వెళ్ళి ఆడ ఎంజాయ్గా చూస్తున్నాడు, ఏం చెప్పాడు వీటిని, ఏం చెప్పాడు, వడ్ల గింజలో బియ్యం గింజ ఉందా అని నమ్ముతాడు వాడు. నమ్ముతాడా ఫ్రెండ్? వడ్ల గింజలో బియ్యం గింజ ఉందన్నాడు. ఏదో చెప్పుకుంటాడు, వడ్ల గింజలో బియ్యం గింజ ఉందని ఎవరు చెప్తాడురా? వీడు కావాలని ఏదో దాచి పెట్టాడు. వీడు ఇంత ప్రాణం పెట్టి వీడి కొరకు నేను ఏం చేస్తుంటే వాడికి పట్టదాను మనం. ఇంకా ఆడు పిలిచినా పలకట్లేదంట. నెమ్మదిగా కాదు కూత అన్నట్టుగా ఉన్నారు, వేరే పనులు అంటాడంట. దూరం అయిపోయారు. వీడికి ఎంత ఆనందమో. వీడు అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా? నిజమే చెప్పాడు. వడ్ల గింజలో బియ్యం ఉందని చెప్పాడు. ఆ టార్గెట్ మాత్రం సక్సెస్ అయ్యాడు. వాడికి ఎంత ప్రాక్టీస్. కోర్టు ఏమైనా తప్పడుతుంది అండి? కోర్టు ఏం తప్పబడుతుందా? నువ్వన్నా ఆడ అబద్ధికుడా? కాదు, ఆడ అబద్ధికుడా, నిజమే చెప్పాడు. కానీ ఏం చెప్పాడు చూడండి రా. అలా ఉంటాయి కొన్ని అబద్ధాలు. కొందరిని విడగొట్టే విధానాలు అంటే భార్య భర్తను కూడా విడగొట్టేస్తారండి.
భార్య భర్తలు కూడా ఇక్కడ తొండి పెట్టేస్తారండి, కొండలు పెట్టారు. నమ్మొద్దు, జాగ్రత్త. ఇట్లాంటి ఎడగొట్టే వాళ్ళు పరలోకంలో ఉండరు. హల్లెలూయా. ఈ నా మాటలు కలిసి సందర్భానికి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అంతే. ఎట్లాంటి ఎవరు లేరు కదా మీ ఊళ్ళో. మీ ఊళ్ళో ఉన్నా పర్లేదు, నాకేం ఇబ్బంది లేదు, కానీ పరలోకం అయితే ఉండరు. ఇది నిశ్చయం. హల్లెలూయా. చెప్పండి అబ్బా, మళ్ళా చెప్పండి అబ్బా. వస్తున్నా ఏదో చాలా రాసుకున్నాను, కానీ ఒక సంవత్సరం అయితే సరిపోతాయి అనిపిస్తుంది. అయితే 2 మాటలు చెప్తాను. దేవునికి విరోధంగా పాపం చేయడం 16 రాసుకున్నాను. అవో 5 చెప్పాను నేను. లేకపోతే 2కి చదువుకుంటా పోనా పోయి దేవుడు ఇది మనిషికి వ్యతిరేకంగా చేసే పాపాన్ని దేవుడు ఛాన్స్ ఇస్తున్నాను అన్నాడు. ఇలాంటి పాపం చేస్తున్నావా, టేక్ ఛాన్స్, నా దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడు, అవకాశం ఇస్తాను అంటున్నాడు. దురాశ, ఈర్ష్య, అన్యాయం, క్షమించకపోవడం. ఒకరు ఉంటారు కొందరు అన్ఫర్గివ్నెస్ అంటారు. హేట్రెడ్, ద్వేషించు, క్షమించరండి. క్షమించుకొని పరలోకం వారు. మోసం చేయడం, దగా చేయడం, విభేదాలు సృష్టించడం, కలహం రేపడం, అసూయ, ద్వేషం, పొరుగువాని భార్యను ఆశించడం, భర్తను ఆశించడం, అన్యాయమైన తీర్పులు, కుల వివక్ష, ప్రాంత వివక్ష, ధన వివక్ష, దుఃఖంలో ఉన్న వారిని నిర్లక్ష్యం చేయడం, ఇతరులను దుర్వినియోగం చేయడం, అబ్యూజ్ అంటారు దాన్ని, హింసాత్మకమైన మాటలు, బూతులు, ఇవన్నీ ఇతరుల గురించి నువ్వు చేసేస్తున్నావేమో, నో ప్రాబ్లం. దేవుడు అంటున్నాడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. లవ్లీ, దేవుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఒక మనిషిని ఇంకో మనిషి ఇది చేసింది పరలోకం అయితే రాదు కనుక ఇక్కడ ఛాన్స్ ఉంది, నువ్వు సక్సెస్ చేసుకో, దాన్ని ఎలా ఉంచు అని ప్రభు చెప్తూ, ఛాన్స్ లేని ఉన్నాయి, దీని జోలికి వెళ్ళకండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. మనుషుడు దేవుని ఎడల తప్పు చేస్తే ఇట్స్ వెరీ సీరియస్. నెంబర్ 1, దేవుని ఆజ్ఞలను అపహాస్యం చేయడం, ఇట్స్ వెరీ సీరియస్. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. దేవుని ఆజ్ఞ ఇది చేయొద్దు అని ఏదైతే దేవుడు ఆజ్ఞ చెప్పాడో దానిని నువ్వు లైట్గా తీసుకున్నావా, ఖచ్చితంగా పనిష్మెంట్. ఆ ముందు చెప్పిన 16లో తెలుసో తెలియకో లేదని కావాలని తప్పు అయిపోయిందని ఆ మనిషి దగ్గరికి వెళ్ళి సమాధానం పడితే, దేవుని దగ్గర సమాధానం పడితే పరలోకంలో పెట్టుకుంటాడు. కానీ దేవుని ఆజ్ఞల్ని నువ్వు నిర్లక్ష్యం చేసి, దేవుని ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు అయితే దేవుని వాక్యం ఉందో, వాక్యానికి ఎవరైతే వ్యతిరేకంగా వారి జీవితాన్ని కట్టుకుంటారో, వ్యతిరేకంగా పోతారో, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు, దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపమును దేవుడు ఊరుకొని ప్రియులారా. 2వది, దేవుని మందిరాన్ని అపవిత్రం చేయడం. హల్లెలూయా. అంటే ఏంటి? మందిరంలోనికి వస్తారు కానీ మందిరాన్ని అపవిత్రం చేయడం అంటే చాలా ఉన్నాయి. ఫిజికల్గా, ఈ భౌతికంగా కూడా ఈ మందిరంలో మీ దేహమే దేవుని ఆలయం, ఇది మీది కాదు, జాగ్రత్త. 3వది, దైవ సేవకులకి, దేవుని చేత ఎన్నుకోబడిన వారికి వ్యతిరేకంగా జీవించడం. మీకు తెలుసు, అక్కడికి ఆపేస్తుంది. కొందరు చాలా ఈజీగా మాట్లాడేస్తారు. డిపార్ట్మెంటల్ని ఎవరైనా కొట్టారంటే ఊరుకుంటుందా ప్రభుత్వం? పోలీసు నా దెబ్బకొట్టు ఎలా ఉంటుంది? దేవుని సేవకులని ఎవరైనా నేనైతే నా ఒపీనియన్ చెప్తాను, నా పిల్లలు కూడా ఏదో చెప్పాను. దేవుని సేవకులు మనం పరిచయం చేసుకుంటే నీకు వీలుంటే మేలు చేయి, ఏది వీలుంటుంది మేలు చేయి, 100 చెప్పి పంపించేసాను అంతే. ఏమనద్దు, తీర్పుకి అప్పగించేసింది దేవునికి. చాలా నిందలు అవమానాలు నా ఇంట తిని
నా ద్వారా పోషింపబడి నా చేత అభిషేకం పొంది పోయి దూషించిన వాళ్ళ దగ్గర నేను ఒకటే మాట చెప్పాను, మనం ఒకే పరలోకంలో ఉండాలి. నేను నిన్ను క్షమిస్తున్నాను. నేను భూలోక సంబంధం కాదు, కొంతకాలం ఉంటాను, ఎప్పటి వరకు ఉంటాను నాకు తెలియదు. నీ కొరకు అభ్యంతరపడిన పరలోకాన్ని నేను పోగొట్టుకోను. సమాధాన పడదాం చేయగలిపిన వాడిని నేను. అట్లాంటి గాయం కడి మా మాటలు బట్టి 10 రోజులు మంచం మీద పడి చచ్చినట్లుగా ఏడ్చిన మనిషిని క్షమించి ప్రశాంతంగా వారితో ముందుకెళ్ళిపోగలిగిన పరిస్థితి. దైవ జనుల విషయంలో నా పిల్లలకి చెప్పిన మాట నా పిల్లలని మీకు కూడా చెప్తున్నాను. తొందరపడి స్పీడప్ చేయకండి. ఏమన్నా వీలుంటే అయ్యా అని ఒక దైవజన దగ్గర ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి పోయి మాట్లాడాలి. రీసెంట్గా ఒక దైవజనుడు 5 నిమిషాలు మెసేజ్ ఒకటి నేను మీకు కాల్తో ఫార్వర్డ్ చేస్తాను, గ్రూప్లో చూసుకోండి. దానికి నేను ఒక కామెంట్ పెట్టాను. ఆయన దైవజనులను దూషించడం మొదలుపెట్టాడు. 3 సంవత్సరాల సేవ అయింది. ఆయన 30 సంవత్సరాల సేవ ఉన్న వాళ్ళని, 40 సంవత్సరాల సేవ ఉన్న వాళ్ళని ఈరోజు దైవజనులు ఎలా ఉన్నారని నేను కామెంట్ పెట్టాను. ఆయన నాకు బాగా తెలుసు, చాలా చక్కగా కామెంట్ పెట్టాను. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే దాని కామెంట్ కొట్టుకొని ఫస్ట్ కామెంట్ నాదే ఉంటుంది. ఎక్కువ కామెంట్స్ రాలేదేమో నాకు తెలియదు. వెంటనే ఫోన్ చేశాడు, మాట్లాడాలి, నాకేమి ఇబ్బంది లేదు, మాట్లాడాలి. సంగమా, నువ్వు జడ్జి కాదు, న్యాయాధిపతులు కాదు, మనం న్యాయాధిపతి దేవుడు. ఎస్ ఎనఫ్. 4వది, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం. ఇదొక 3వ ఆజ్ఞ. ఇది మాటికి హల్లెలూయా, ఆమేన్, దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఉన్నాడులే. అమ్మా, ఇంత అన్యాయంగా మాట్లాడద్దు. దేవుడు శిక్షిస్తాడంటే ఆమేన్ 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 అంటుందమే. హరి ఆమేన్ ఆమేన్ అమ్మ 2 చేతులు ఎత్తి మొక్కి, అమ్మ ఈ విషయం ఇక్కడ ఆపేసేయి. సేవకుడిగా మొక్కుతున్నానంటే ఇక్కడ ఆగలా. సంగమా, బీ కేర్. దేవుని పేరున ఎవరైనా నేను క్షమాపణ అడిగినా, అవును షార్ట్ పడుతుంది, దేవుని పేరు మీద నేను ఎవరైనా ఏమన్నా అన్నా నీ దగ్గరికి వచ్చి చెప్పిన చేతులైతే మేచి క్షమించు, మనిషిని వెళ్ళిపో. దేవుని పేరు మీద చాలా జాగ్రత్తగా ఉండునుగాక. తీర్పు తీర్చే దేవుని తృణీకరించొద్దు. ఈ జడ్జి గారు మామూలు జడ్జి కాదు. ఈ న్యాయాధిపతి మామూలు న్యాయాధిపతి. ఒక మాట చదువుకుందామా? 50వ కీర్తన 22వ వచనం చూస్తే, ఇది దావీదు రాసిన కీర్తన. ప్రియులారా, దావీదు జీవితం కనబడుతూ ఉంటుంది మనకి ఇక్కడ. 22వ వచనం మనం చూసినట్లయితే, హలో దేవుని మనసు వారులారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. లేని ఎడల నేను చీల్చి వేస్తానంటున్నాడు. నిన్ను తప్పించడానికి ఎవడు నడుచుడు, చీల్చి వేస్తానన్న మాట తెలుసా మీకు? 2 చేతులు పెట్టి గుండెల్లో పెట్టి 2గా భాగాలుగా విభజించి గుండెలు తీసి బయటపడేయడమే ప్రియులారా. చీల్చి వేయడం అంటే ఒక క్రూర మృగం ఒక సాధు జంతువు జింక మీదో లేడి మీదో పడి ఏ విధంగా పీకేస్తుందో బ్రతికుండగా. బీ కేర్. దేవుని యొక్క ఉగ్రత మీకు కనబడుతుందా? హల్లెలూయా. చీల్చి వేస్తాను. దేవుని మర్చిపోతున్నావేమో, ఆ న్యాయాధిపతి సంగతి మర్చిపోయి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసినావేమో. జాగ్రత్త. దేవునికి చెందవలసిన ఘనతను ఆయనకి ఇవ్వాలి. ఆయన మహోన్నతుడు. నీ చెప్పులిప్పు మోషే, నీ పాదములకున్న చెప్పులిప్పు అన్నాడు. ఆ పొద దగ్గరకు వస్తుంటే నీ చెప్పులిప్పమని చెప్పినాడు. ఎక్కడెక్కడో తిరిగి వచ్చావు నువ్వు, నీ అపవిత్రత నా దగ్గర కుదరదని చెప్పాడు. చెప్పులిప్పమని చెప్పిన దేవుడు నీ హృదయాన్ని ఒకసారి శుద్ధి చేసుకోకుండా
ఎట్లా బ్రతికేస్తావు? విప్పుకో, కడుక్కో, శుద్ధి చేసుకో అంటారు. దేవుని పనిని సాతాను పనిని తప్పుగా తేల్చేస్తూ ఉంటారంట కొందరు. అంటే అర్థం ఏంటంటే, ఇది దేవుడు చెప్పిన పని కదా, దేవుడు చెప్పాడు కదా, సీరియస్ తీసుకోవాలి కదా, లైట్ తీసుకుంటారు. అంటే ఏంటంటే, ఎవడో ఒక పనికిమాలోడు చెప్తే, ఒకడు సాతాను వచ్చి ఆ పండు తినమన్నది, ఇప్పుడే అన్నది. ఎంతమంది తింటారు చెప్పండి? అప్పుడేమో అవ్వ తినేస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చి దేవుడు తినొద్దన్న పండుదే అని తీసుకొచ్చే పండు తినమన్నది అనుకోండి. మీరు ఎంతమంది తింటారు చెప్పండి? చేయి చూపించండి తింటారన్న వాళ్ళు. నాన్సి తింటావా? తింటారని చేయి చూపించు. పిల్ల కూడా చేయట్లేదు. చాలామంది దేవుని పనిని దెయ్యం చెప్పినంత సీరియస్గా తీసుకొని చెయ్యరు. అవే దెయ్యం చెప్తే మేము తినం, దెయ్యం చెప్పింది కాబట్టి మేము తాగం అన్నట్లుగా దేవుడు చెప్పిన పని చేయరంట. మీకు అర్థమైంది? ఎంత సీరియస్గా ఉంటారంట. అంటే వ్యతిరేకం, పూర్తిగా దే ఆర్ ఎగ్నిస్ట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని, దేవుని మాటకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారంట. ఇట్లాంటి వారిని దేవుడు ఊరుకోడు, శిక్షిస్తాడు. ఒకటే చెప్పి ముగిస్తాను. దేవుణ్ణి అహంకారంగా నిరాకరిస్తారంట. దేవుణ్ణి ఇలాగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇదేం ప్రశ్న? నేను కరెక్టే అడిగాను. నమ్ముకున్నాను, నేనే నమ్ముకున్నాను. నిన్ను తప్పంటుంది బిడ్డ, నువ్వు కరెక్ట్, నేను కూడా నమ్ముకున్నాను. ఆ నమ్మకం ఎలాంటి నమ్మకం? నాసి పోయినాను చెప్ప, అప్పుడు చెప్పాను, ఇప్పుడు వద్దు. హల్లెలూయా. దేవుని నమ్మడం అంటే నా జీవితంలో ఆయన ఏమి అనుమతించినా అదే కరెక్ట్, అదే కరెక్ట్. ఈ స్థితిలో నన్ను ఇచ్చావా, థ్యాంక్ యూ. రోగం ఇచ్చావా, థ్యాంక్ యూ. స్తుతించడం మనం సాలలో పశువులు లేకపోయినా, అంజరం చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు కాయకపోయినా, ఏమేమైనా నేనైతే నా దేవుని స్తుతిస్తానని ప్రవక్త ఏ విధంగా అంటున్నాడు అలా ఉంటూ ఎప్పుడూ ప్రశ్నించకుండా మనల్ని మనము పాపముకు దూరం చేసుకుని ఉండడమే నమ్మకం. అంటే దేవునికి భయపడడమే దేవుని నమ్మని అర్థం. హల్లెలూయా. దేవుని నమ్మడం అంటే దేవునికి భయపడడం. 5వ అధ్యాయం 2వ వచనంలో మన నిర్గమకాండము 5వ అధ్యాయం 2వ వచనంలో అప్పుడు కొద్దు ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయను అన్నాడంట ఫరో. ఐ డోంట్ నో, దేవుడు యెహోవా ఎవడు నాకు తెలవదు అన్నాడంట. మీకు తెలుసా? చాలాసార్లు మనకి నోటి మాటతో తెలుసు కానీ మన క్రియల ద్వారా దేవుడు తెలియదు అన్నట్లుగా బతుకుతున్నాం. చూడడానికి క్రైస్తవులమే, ఒకవేళ మన స్ట్రక్చర్ బొట్టు పెట్టుకోము, తాళ్ళు కట్టుకోము, టాటూలు వేసుకోము, ఓకే ఓకే ఓకే. చూడడానికి చేతిలో బైబిల్ ఉండొచ్చు, ఒక పాటల పుస్తకం ఉండొచ్చు, మెల్ల ఒక సిలువ వేసుకోవచ్చు, మేబీ వాట్ ఎల్స్ మేబీ. ఆదివారం వచ్చినప్పుడు, లేదంటే ప్రార్థన గుడికి వచ్చినప్పుడు, ఇంకా ఎక్కడో దారంలో వస్తున్నప్పుడు సచ్చి కనబడితే ఏదో అంటారు కదా, ఏదేదో రైట్ గుడ్ తప్పలేదు, అయ్యన్న కరెక్ట్, అన్నీ మంచి. ఒకనొక టైం వచ్చినప్పుడు వీళ్ళ ప్రవర్తన చూసినప్పుడు వీళ్ళు దేవుడు నమ్ముకున్నారా, అది తృణీకరించడం. కొన్నిసార్లు దేవుడు ఉండడు వీళ్ళకి, కొన్నిసార్లు దేవుడు ఉండడు వీళ్ళ దగ్గర. ఇట్లాంటి వారిని దేవుడు కఠినమైన తీర్పులో పంపిస్తాడు. నీవు దేవుని నమ్ముకున్నావంటే
ఏ స్థితిలోనైనా ఆయన వలె ఉండాలి. అదే అంటాడు సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం మీద వచ్చిందో, ఒక మనిషి ఇంకో మనిషితో తప్పు చేస్తే సమాధాన పడడానికి దేవుడు ఉన్నాడు. మీరు దేవునితోనే తప్పు చేస్తే కనుక మిమ్మల్ని ఎవడు కూడా కాపాడలేడురా అని కొడుకుతో ఏలి చెప్పాడు. అయినా మారలేదు. దేవుడు వారిని ఒకే రోజు ఇద్దరు అన్నదమ్ములిద్దరు చచ్చిపోయారు. యుద్ధంలో చనిపోయారు. యుద్ధంలో చనిపోతే ఒక ఆయన భార్య కనుబొద్దులై ఉన్నదంట. భర్త చనిపోయిన మాట విని ఆమె రాంగ్ డెలివరీ అయిపోయిందంట. కొడుకు బయటకు వచ్చాడు కానీ తల్లి చచ్చిపోయిందంట. 3వ సాగు. ఇద్దరు కొడుకులు కోడలు చచ్చిపోయిందని తెలిసి ప్రవక్త అయిన ఏలే తన పీఠం మీద నుండి కింద పడి చచ్చిపోయాడంట. ఒకే రోజు ఎన్నిసార్లు ఆ కుటుంబము తర్వాత బైబిల్లో కనపడలేదు. పీఠం దేవునితో పెట్టుకుంటే ఎవరైనా యాజకులు, దేవుని సేవకులు, కుటుంబం లేదు. వాళ్ళకే ఎట్లా ఉంటే నీకెట్లా అంటే అందరిది ఒకే తీర్పు. దేవునికి భయపడదాం. దైవాశీస్సులు దేవుడు మేము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.